తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన చేయలేకపోయిందని విమర్శించారు. కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కులగణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయం బ్రిటిష్ పాలనలో 1931లో చివరి కులగణన జరిపితే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలుగా దేశాన్ని పాలించినప్పటికీ కులగణన చేపట్టకుండా ఏ రకంగా మరి నిమ్న వర్గాలను, అణిచివేయబడ్డ వర్గాలను, వివక్ష గురైన వర్గాలకు రాజీవ్ గాంధీ రిజర్వేషన్లు ఇస్తే ఆర్థిక ప్రతిపాదికను ఇవ్వాలి తప్పితే కులాల మీద కాదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, మా ఒత్తిడి వల్లనే నరేంద్ర మోడీ గారు కులగణన చేపడుతున్నారని చెప్పి. రాహుల్ గాంధీ గారు ఒకసారి తెలుసుకోవాలా, మీ కుటుంబంలోని 3 వ్యక్తులు ప్రధానమంత్రులు అయితే 4వ వ్యక్తి కూడా ప్రధానమంత్రి మరి ఆ రోజు శాసించినటువంటి సోనియా గాంధీ అయినప్పటికీ ఏనాడు కూడా 60 సంవత్సరాల పైగా అధికారంలో మీరు చేపట్టలేదు కులగణన. కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ ఒక రకంగా అధికారులు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి రాజకీయమైనటువంటి మరి కోణంలోనే ఈ అంశాన్ని చూశారు తప్పితే సామాజిక న్యాయం కోణంలో కాదని విషయం తెలిసిపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని నినదిస్తున్నప్పుడు ఇవాళ మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించారు, అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించారు. ఆ రకంగా ఇవాళ నరేంద్ర మోదీ గారు బీసీలకు కూడా అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ కేంద్రంలో 27 మందిని మంత్రులు కూడా ఇవాళ వారికి బాధ్యతలు ఇచ్చి మొదటిసారిగా మరి 27% రిజర్వేషన్లు